నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు గురువు కళాశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. అంటే కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అసలు ఆలోచన ఎలా వచ్చింది గురువుగారు? కళాశ్రీ అన్నది 2000లో అంతర్జాతీయంగా హస్తకళల ఉత్సవంలో సూరజ్ కుండ్ అనే ప్రాంతంలో అంతర్జాతీయ హస్తకళల మేళాలో నేను చేసిన డెమాన్స్ట్రేషను ఈ స్వర్ణపత్ర చిత్ర కళకు గాను అంతర్జాతీయ స్థాయిలో ఏకైక చిత్రకారుడిగా ఎన్నుకోవటము, అక్కడే ఆ కార్యక్రమాలన్నీ దాన్ని వివరించి అందరికీ నేర్పించడం కూడా జరిగింది. కాబట్టి ఉత్తమమైన కళాకారుడుగా గుర్తించి వాళ్ళు కళాశ్రీ అనే బిరుదునిచ్చారు. అది 2000 సంవత్సరంలో ఒకసారి ఇచ్చారు. 2002 సంవత్సరంలో అది నిర్వహించింది ఉత్తరాంచల్ గవర్నమెంట్. ఆ తర్వాత 2002లో సిక్కిం గవర్నమెంట్ వారు కూడా నిర్వహించి ఆహ్వానించడము, మళ్ళీ అక్కడ పాల్గొనటము, మేళాలో మళ్ళీ ఒక గుర్తింపు రావటము, రెండవసారి కూడా కళాశ్రీ అవార్డు అందజేశారు. అక్కడ ఆ అవార్డు తీసుకున్న తర్వాత కళాశ్రీ వెతుక్కుంటూ 2 సార్లు వచ్చింది కదా అనే ఉద్దేశంతో కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ ఒక ఆలయం లాగా ఉంటుంది కాబట్టి ఆర్ట్ టెంపుల్ అని పెట్టాను. 2000 సంవత్సరము 2001 సంవత్సరము ఈ కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అని ఈ స్వర్ణ కళకు సంబంధించి హౌస్ ఆఫ్ గోల్డెన్ గాడ్స్ అని పెట్టి ప్రారంభించాను. అనేక మంది హస్తవాసి గురించి నేను నక్షత్రయుక్తంగా చిత్రించి వాళ్లకు నక్షత్రయుక్తంగా, అంటే ఒక్కొక్కరి నక్షత్రానికి ఏ దేవుడిని ఏ విధంగా చిత్రించాలి, ఏ విధమైన వర్ణములు వాడాలి, అందులో ఏ విధమైన రత్నం అమర్చాలి అని వాళ్ళకి శాస్త్రీయంగా చేయటం. అంటే సంఖ్యాశాస్త్ర పరంగా, నక్షత్రయుక్తంగా, వర్ణశాస్త్ర పరంగా ఇవన్నీ దానిలో జోడించి ఆ చిత్రకళను తీర్చిదిద్దటంతో తీసుకున్న వారికి అందరికీ మంచి ఫలితాలు రావటము. ఇప్పుడు సహజంగా ఇప్పుడున్న చిత్రకారులు 90% ఇంకొకరిని మనం నిందించడానికి కూడా లేదు. నా శిష్యుల్లోనే కొందరు ఉన్నారు మందు తాగుతూ, ధూమపానం, మద్యపానం చేస్తూ కూడా ఇటువంటి పవిత్రమైన చిత్రాలు చేస్తున్నారు. అనేక సార్లు మందలించినా వారు మారేలాగా లేరని నేర్పించడమే మానేశారు. అయితే ఇప్పుడు మీ శిష్యులుగా ఎవరు లేరు? చాలా మంది 2000 పైన శిష్యులు ఉన్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉంటూ దానిలో ఒక నిలకడ లేక, ఈ చిత్రకళకు ప్రధానంగా కావాల్సింది ఏకాగ్రత, ఒకే చోట కూర్చోవటము. ఒక్కొక్క చిత్రం వారం రోజులు టైం పట్టచ్చు. పెద్ద చిత్రం అనుకోండి 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. దాన్ని కాస్త నిష్ఠా నియమంతో చేయాలి. మనం చేయటమే కాకుండా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా 100 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో కొలువై ఉండి వారు కొలిచి మలిచి తలుచుకున్నప్పుడల్లా వరాలు ఇవ్వండి అని వారికి అందజేస్తూ ఉంటాను. ఇచ్చే సమయంలో కూడా వారి నక్షత్రానికి గోత్రానికి కనెక్ట్ చేసి ఇస్తుంటారు. కాబట్టి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అన్నది అందరికీ తెలిసిందే. తంజావూరు చిత్రకళ అంటే మొట్టమొదటి ఆలయం ఇదే. అది ఇచ్చిన తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, అక్కడి నుండి 25 ఏళ్ళు ఈ కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అనేది కొనసాగిస్తూ డాక్టరేట్ కూడా ఇచ్చారు కదా? అవును, డాక్టరేట్ కూడా ఇచ్చారు. సుమారు ఒక 20-30 అవార్డ్స్ కూడా వచ్చాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా. జపాన్ కూడా ఒకసారి జపాన్ గవర్నమెంట్ కూడా ఆహ్వానించి ఈ హస్తకళల్లో అక్కడ డెమాన్స్ట్రేషన్ చేయటము, వారు అక్కడ అవార్డు ప్రదానం చేయటము, ఇవన్నీ జరిగాయి. అందులోనే రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకోవటం జరిగింది. అనేక అవార్డులు వచ్చినా కూడా అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చేది తీసుకెళ్ళిన శిష్యులు, లేకుంటే ఇంకెవరో భక్తి ఉన్నవాళ్ళు, కస్టమర్స్ కానివ్వండి,
వీళ్ళందరూ మళ్ళీ వచ్చి ఆ చిత్రం తీసుకెళ్ళాను గురుగారు మీ చేతుల నుండి, విల్లా కట్టాము, ఇంకేదో శుభకార్యాలు జరిగాయి, కోర్టు వ్యవహారాలు అన్నీ క్లియర్ అయినాయి, సమసిపోయాయి. చాలా సంతోషంగా ఉంది, మీకు ఏదైనా డొనేషన్ చేస్తాము అంటే నేను తీసుకోను డొనేషన్స్, విరాళాలు, మీరు చిత్రం కావాలంటే మళ్ళీ కొనుక్కోండి, ఒక్కొక్క ఇటుక రాయి పెరుచుకుంటూ వస్తున్నా 18 ఏళ్ళుగా, కాబట్టి ఆ ధ్యాన మందిరానికి మీరు చేయాలంటే చిత్రం కొనుక్కోండి, నేను విరాళాలు డొనేషన్ లేకుండా చేస్తూ వస్తున్నా అన్న. ఆ విధంగా ఒక్కొక్కరు రావటము, ప్రోత్సహించటము, తీసుకెళ్ళటం అవి జరుగుతూ వస్తుంది. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అనేది ఒక దైవీకమైన నిలయము, కాబట్టి ఆ పవిత్రతతో చేస్తూ ఇస్తున్నాను. ఇంకా కాస్త తక్కువ ధరకు, సరసమైన ధరకు ఎక్కడైనా పక్కన అటు ఇటు దొరికితే తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కూడా గడవాలి కాబట్టి వాళ్ళు బ్రతకని నేను పట్టించుకోవటం లేదు. అలాగని ప్రకటనల ద్వారా నేను ఎవరిని రప్పించుకోవటం లేదు. ఈ కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అనేది ఎన్ఆర్ఐల నుండి, ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద పెద్ద ప్రముఖుల నుండి, మినిస్టర్స్ నుండి అందరూ ఇక్కడ హస్తవాసి గురించి వస్తుంటారు. తీసుకెళ్ళిన వాళ్ళందరూ మంచిగానే సంతోషంగా ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చినట్టు మేము విన్నాము, అది ఎంతవరకు నిజం? రాజకీయ పరంగా మనం అవన్నీ చెప్పడం అంటే దేవుడి పరంగానే ఎలాంటి చిత్రపటాలు తీసుకెళ్ళి స్వయంగా వారే రావటము, ఆయన వెంకటేశ్వరుడి చిత్రం ఇక్కడ కొనుక్కోవటము జరిగింది. అప్పుడు అనుకోకుండా అయ్యాను, పెద్ద పదవిని అలంకరించే సమయం ఆసన్నమైంది, సీఎం కాకముందు చెప్పాను. అలాగే ఆయన మంచి పదవిని అలంకరించారు. మన హస్తవాసి అని చెప్పడానికి సీఎం అయ్యాక వచ్చారా గురుగారు? లేదు, ఇంకా ఆయనకు ఉన్న బిజీ, మంత్రి పదవికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వేల మంది చుట్టూ ఉంటారు, ఆయనకు ఊపిరి, మనకే టైం కుదరటం లేదు మాట్లాడడానికి. అటువంటి వాళ్ళకి రాజకీయంగా ఎత్తుకు ఎదిగిపోయారు, కాబట్టి వాళ్ళని మనము ఆశించడం కూడా తప్పే. మీకు సంతృప్తికరంగా ఉంటుంది, మీరు నేను ఇచ్చాను, వెంకటేశ్వరుడు ఆయన మంచి పదవిలో ఉన్నారు అన్నది ఆనందం అంతే. అంతేకాని ఎవరిని నేను ఇచ్చినందువల్లే బాగున్నారని మనం గొప్పలు చెప్పుకోకూడదు. అదేవిధంగా వారే కాదు, చాలా వరకు ప్రముఖులు ఉన్నారు, కొన్ని పేర్లు చెప్పకుండా, రాజకీయ పరంగా మనకెందుకని ఆధ్యాత్మిక పరంగానే చెప్తూ వస్తున్నాం. కాబట్టి అందరూ లక్షణంగా ఉన్నారు, అదే కాదు. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. నమస్కారం.